నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు, అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కొన్ని పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. ఇటు హరీష్ రావు కావచ్చు, అటు జగదీశ్వరరావుకు సంబంధించిన కార్యక్రమాల్లో 3.0 రప్ప రప్ప అనేటువంటి పోస్టర్లు వస్తున్నాయి. గతంలో మనం ఏపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ పోస్టర్లు చూసినాం. రప్ప రప్ప అనేది అది ఏపీకి సంబంధించిన అంశం. ఆ ఏపీది కాస్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రధానంగా ప్రతిపక్ష సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ రప్పరప్ప ఏంది మాట్లాడడం, దాంతోపాటు నిరుద్యోగులు వరుసగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షలు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెనగాని దయాకర్. సో దయాకర్ గారు, ఎట్లా చూస్తారు? ప్రధానంగా రప్ప 3.0 అంటున్నారు, ఎట్లా చూస్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆల్రెడీ 3 రకాలుగా రఫాడించిండ్రు. అయినా కూడా బుద్ధి రావట్లేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, మొన్నటువంటి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కేసులలో ఆల్రెడీ పోలీసులు రఫా ఆడిస్తూ ఉన్నారు. హరీష్ రావుని రఫా ఆడించిన బుద్ధి లేదు. కాళేశ్వరంలో అధిక సొమ్ము దీన్ని అవినీతి చేసి నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. 6 అడుగులు పెరిగింది కానీ బుద్ధి లేదు. కాబట్టి ఇలాంటి ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రానున్న స్థానిక సంస్థల్లో కూడా రప్ప ఆడించి ఒక్కొక్కరిని తొక్కుకుండా పోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళకు రఫాడిస్తారు, లాగులు తడిచిపోతున్నాయి. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ రప్ప అనేది మేము అధికారంలోకి వస్తే నరుకుతాం అనేది వైరల్ అయింది. బట్ ఇక్కడ తెలంగాణలో జగదీశ్వర్ రెడ్డి ప్రోగ్రాంలో అయినా, హరీష్ రావు ప్రోగ్రాంలో అయినా కొన్ని ఫ్లెక్సీలు వచ్చినాయి. 3.0 రప్ప అంటారు. అంటే అధికారంలోకి వాళ్ళు రాబోతురా? మరి నిజంగానే మిమ్మల్ని ఎక్కడెక్కడ రఫాడించబోతున్నారు అనుకోవచ్చా? హరీష్ రావు పైకి కాళ్ళు పెట్టి కిందికి తలకాయ పెట్టినా, చెట్టుకు ఉరేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. వాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా కూడగట్టుకొని జైలుకు పోతుంది. కాబట్టి వాళ్ళకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతికత లేదు. కాబట్టి వాళ్ళు రప్పాడిచ్చినా లేకపోతే కాళ్ళు పై కింది పెట్టి బొరలాడినది కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఆల్రెడీ అది వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటిది. కాబట్టి కేవలం ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు రైతుల దగ్గర, ఇంకో దగ్గర. వాళ్ళకు రైతుల్ని దగా చేసింది హరీష్ రావు. కాళేశ్వరం అవినీతి చేసింది హరీష్ రావు. తెలంగాణ మామచాటు నుండి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి హరీష్ రావు. హరీష్ రావు ప్రత్యర్థుల మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమ వసూలతో పాటు అందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసింది హరీష్ రావే. అసలు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారే హరీష్ రావు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటి హరీష్ రావు. కాబట్టి ఇలాంటి 6 అడుగుల హరీష్ రావు, బుద్ధి లేని, జ్ఞానం లేని హరీష్ రావు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక మొన్న ఆయన రాగుల గురించి, సద్దల గురించి చెప్పిండు. ముఖ్యమంత్రి గారు వ్యవసాయం చేసి వచ్చిండు. మరి ఈయన వ్యవసాయం చేయలేదు. మామ దగ్గర చిట్టీలు పట్టుకొని అందరూ కూడా పారాగాన్, హరీష్ రావు అంటేనే పారాగాన్ చెప్పులు అంటారు తెలంగాణలో. అంటే పారాగాన్ చెప్పులు కూడా లేని హరీష్ రావు ఇలా 100,000 కోట్లు, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కుటుంబం నుంచి, నల్లమల్ల అడవి నుంచే వచ్చిండు. ఆయన ఉన్న నల్లమల్ల అడవిని లేకపోతే ముఖ్యమంత్రి గారి జీవితాన్ని ఎద్దవ చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు హరీష్ రావే డీసీఎంలు రాసుకునే హరీష్ రావు, పేరగాని చెప్పులు లేని హరీష్ రావుకు 1,000 కోట్లు, లక్షల కోట్లు ఆయన వచ్చినాయని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి, అసలు క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటి హరీష్ రావు ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ముసలి కన్నీరు గారుస్తుండ్రు. హరీష్ రావు బయట ఉన్నటువంటి వచ్చేసారి కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ దొంగల మూటని ప్రజలందరూ కూడా తన్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల ధర్నా గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మొన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్లో చూసినాం, అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో చూసినాం, అంతకుముందు కొన్ని నిరసన దీక్షలు కూడా చూసినాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ నిజంగా మరి 2 లక్షల ఉద్యోగాల భర్తీ అవుతుందా కదా? జాబ్ క్యాలెండర్ ఉంటుందా, ఉండదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు. ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ నిరుద్యోగులను ఊసురు తలించుకొని ఉరివేసుకునేటట్లు చేసి ఇవాళ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొని, ఇదే ఉద్యోగాల కోసం విషం దాగి సునీల్ నాయక్ నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందిండు. వాళ్ళకన్నీ తెలియదు. ఇదే ఉన్నటువంటి అమ్మాయి అశోక్ నగర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వంలోనే ఉద్యోగాల కోసం ఉరేసుకున్నారు. ఇవాళ ఉద్యోగాలు వాయిదా కోసం, ఉద్యోగాల పరీక్షల కోసం ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగాలు ఇచ్చే పార్టీ, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ. దేశంలోనే ఎక్కడ లేదండి. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. తెలంగాణ నిరుద్యోగులకు అట్టుడికి పోయింది.
కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మరిన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ ఆయములు గ్రూప్ 1 నిర్వహించలేని దద్దమ్మలు ఇవాళ పరీక్ష పేపర్లను అమ్ముకొని ఇవాళ కల్వకుంట్ల కుటుంబమే నిరుద్యోగులకు ఉరితాళ్లాగా మిగిలిందనే విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో మరిన్ని ఉద్యోగాల కల్పన ఉండబోతుంది. లక్ష్యం మనం ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎందుకు నిరుద్యోగులు రోడెక్కుతున్నారు, ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? కొంతమంది దళారులు, కొంతమంది బీఆర్ఎస్ దగ్గర ఇంకో పార్టీల దగ్గర మోచేతి నీరు తాగి పైసలు తీసుకొచ్చుకొని ఇవాళ నిరుద్యోగుల్ని ధర్నా చేసే పరిస్థితి కనపడుతుంది. కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే మాకు ఉన్నటువంటి నిరుద్యోగులు మా దగ్గర కోచింగ్ వస్తారు, దోచుకోవచ్చు అన్నటువంటి దుర్బుద్ధితో జరుగుతున్నటువంటి కొంతమంది కుట్రదారులు, ఆ నిరుద్యోగుల ధర్నాలో కూర్చున్నటువంటి ఏ ఒక్కడు కూడా ఒక్కడేమటి 10 మంది ఉంటారు. ఎప్పుడు కూడా పోరాటాల ఉద్యమాల లేని దళారులు వాళ్ళు. ఎక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉంటే, ఎక్కడ ఉన్నటువంటి జనం ఉంటే అక్కడ పోయి మైకు బలవంతంగా తీసుకొని మాట్లాడేటోడు. ఆడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి ఎవరికి కూడా ప్రజాదరణ లేదు. ప్రజల లీడరే కాదు, కేవలం నిరుద్యోగుల దగ్గర పోయి మొసలి కన్నీరు గార్చి కామెడీ చేసి చప్పట్లు కొట్టుకునే జోకర్ బ్యాచీలు, ఆ జోఫర్లు లోఫర్లు గాళ్ళతోని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు నమ్మొద్దని కూడా కోరుతున్నాం. గాంధీ భవన్ నమ్మండి, గాంధీ భవన్ మీకోసం ఉంది. ముఖ్యమంత్రి గారే మీకు పెద్దన్నగా ఉండు. ఇది ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగ నిర్మూలన కోసం జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఇలాంటి జోకర్లు లోఫర్లతో మీరు వెళ్ళొద్దని కూడా నేను కోరుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కల్పన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. మనం అనుకున్నట్టు ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినామో దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం జరిగే పోరాటాన్ని కూడా మేము గౌరవిస్తాం. జూన్కి వచ్చింది, జూలై కూడా రాబోతున్నది. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ఉంటుందా? ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. భవిష్యత్తులో దాని విధి విధానాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఉద్యోగాలు ఇస్తుంటే ఉద్యోగాలను అడ్డుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ దొంగ కేసులు వేయించి సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయించి నిరుద్యోగుల గ్రూప్ 1 గ్రూప్ 2 నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, మొన్నగాక నిన్న ముఖ్యమంత్రి గారు బలవంతంగా డిఎస్సి పెట్టవు కాబట్టిండే ఇవాళ 1,00,000 మంది విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందారు, అడ్మిషన్ తీసుకున్నారు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఏపూర్ అనే గ్రామంలో ప్రైవేటు బస్సు వస్తే మా ఊరికి ప్రైవేటు బస్సు వద్దు, మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారని ప్రైవేటు బస్సులు అడ్డుకున్నారు. ఇది తెలంగాణ విద్యా పురోగభివృద్ధికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ధైర్య సాహసాలతో కూడినటువంటి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 మంది పేద విద్యార్థుల ప్రవేశం జరిగింది. గురుకులాలతో పాటు ప్రభుత్వ విద్య డెవలప్ అయింది. కాబట్టి తెలంగాణలో విద్యకు పెద్దపీట వేసిండు, నిరుద్యోగులకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసిండు, రైతులకు పెద్దపీట వేసిండు. ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా రైతులు సంబరాలు జరుపుతున్నారు. తెలంగాణ పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. ఈ పండుగలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక పండుగ, కాంగ్రెస్ అధికారం వస్తేనే రైతులకు ఒక పండుగ. రైతుని రాజును చేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇవాళ వరేస్తే ఊరన్నటువంటి కేసీఆర్, వరేస్తే ఊరన్నటువంటి హరీష్ రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈరోజు రైతు పంట సాయం చేసినాం, మేము అన్నది నిరూపించగలిగినాం. ఎక్కడ నేను నిరూపించుకుంటావు హరీష్ రావు? గన్ పార్క్ వచ్చి ఆత్మహత్య చేసుకుంటావా? ఖబర్దార్ తెలుసుకో. రైతులకు జవాబుదారీ ఉన్నాం, రైతులకు పెద్దపీట వేసినాం. ఏడాదిలోనే మేము అనుకున్నటువంటి అన్ని పథకాలు మేము చేయబోతా ఉన్నాం. నీకు సిద్ధశుద్ధి ఉంటే ముక్కు నేలకు రాయి, గన్ పార్క్ దగ్గరికి వచ్చని హరీష్ రావుకు సవాల్ చేస్తూ ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే హరీష్ రావు పెరిగిన 6 అడుగులు కానీ బుద్ధి లేదు. తెలంగాణ ప్రజల పట్ల నీకు కనీసం గౌరవం లేదనే విషయాన్ని కూడా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఇదే రైతులు నిన్ను ఉరికించి కొడతారు, నీ సిద్దిపేటలు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకో. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల, తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసి నువ్వు చేసిన మీ అవినీతి వల్ల, మీ కక్కుర్తి వల్ల సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల అప్పులు కడతా ఉన్నాం. 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టారు. కాబట్టి మేము దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ పైసా కూడా వేసి తెలంగాణ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము వెచ్చిస్తూ ఉన్నాం. 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. మీకు 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే మీ మామ పామమదులో పండుకున్నాడు, నువ్వు పోయావు సిద్దిపేటలో పండుకున్నావు. ఏ రోజు కూడా ప్రజల దగ్గరకు, రైతుల దగ్గరకు వచ్చినటువంటి ముఖం లేదు. ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. ఇవాళ ఉద్యోగాలు అడిగితే నువ్వు అమలు పని చేసుకొని మాట్లాడినటువంటివి, ఉద్యోగాల కోసం అడిగితే కారు మీద తొక్కిస్తానేటువంటివి. నువ్వు నిరుద్యోగుల గురించి, నువ్వు రైతుల గురించి మాట్లాడతావు హరీష్ రావు. నీకు సిగ్గుందాన్ని ఈ సందర్భంగా మాట్లాడుతున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే మేము చేసిన సంక్షేమం గన్ పార్క్ దగ్గరికి వస్తాం. నీ ఆయంలో నువ్వేం చేసినావు గన్ పార్క్ దగ్గర రావాలి, లేకపోతే గన్ పార్క్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇది మొత్తం మీద
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత చెనగాని దయాకర్ అయితే మరి ఉద్యోగాల పట్ల కావచ్చు గత 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధి పట్ల సవాల్ విసురుతున్నాం. మరి గన్ పార్క్ వచ్చి మరి ఆ సమాధానం చెప్పాలంటూ సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.